కుమారి పదమ్మా. హర్ష, 2 రోజులు ఎలాగోలా సర్దుకుందావురా, గొడవలొద్దు. ఏంటమ్మా సర్దుకునేది? మనం ఏమన్నా అడుక్కునేవాళ్ళమా ఎక్కడ పడితే అక్కడ ఉండడానికి? అయినా వాళ్ళేం 2-3 రోజుల్లో వెళ్లిపోయేలా లేరు, ఇక్కడే మకాం వేసేలా ఉన్నారు. అందుకే కావాలని ఇలా చేస్తున్నారు. అవునత్తయ్య, ఆయనకు అసలు కాలెలా విరిగింది? కట్టిన డబ్బులు తీసుకురావడానికి బ్యాంక్ అని బయలుదేరారు, కాలు జారి పడిపోయారంటమ్మా. కట్నం డబ్బులు, బ్యాంకు, కాలు జారటం. అర్థమైంది, చెప్తాను వాళ్ళ సంగతి. నమస్కారం రాజేంద్ర ప్రసాద్ గారు. నా పేరు దేవుడయ్య, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉంటాను. మీతో ఒక ముఖ్యమైన పనిపడొచ్చాను. కూర్చోండి. నేను మీకు తెలుసో లేదో కానీ మీరు నాకు బాగా తెలుసు. మీరు నాకు తెలియకపోయినా మీ అబ్బాయి చేసిన న్యూసెన్స్ని న్యూస్లో చూశాను. పళ్ళున్న చెట్టుకే రాళ్ల దెబ్బలని మీకు తెలియందేముంది ప్రసాద్ గారు. మా అబ్బాయి తప్పేం లేదు, ఆ అమ్మాయి డబ్బుల కోసం నాటకాలు ఆడుతుంది. ఆ పీడ వదిలించుకుందామని ముంబై నుంచి పెద్ద లాయర్ని పిలిపించినా ప్రయోజనం లేకుండా పోయింది. మీ కోడలు దివ్య ముందు మా లాయరు సూర్యుడి ముందు దివిటీలా వెలవెలబోతుంది. ఎలాగైనా నా కొడుకును జైలుకు పంపించాలని మీ కోడలు కంకణం కట్టుకున్నట్టుంది. నేనెంత చెప్పినా వినట్లేదు. కాస్త మీరైనా చెబుతారని తను మీ మాట వింటుందన్న ఆశతో వచ్చాను. క్షమించండి, న్యాయం ఎటువైపు ఉంటే నా కోడలు అటువైపే వాదిస్తుంది. ఈ విషయంలో నేను ఎలాంటి సహాయం చేయలేను. సార్, న్యాయం మనవైపే ఉంది. ఆ అమ్మాయి పెద్ద ఫ్రాడు. ఆ అమ్మాయిది ఒక దొంగ ఫ్యామిలీ. మీ చిన్నబ్బాయిని మిమ్మల్ని అన్పాపులర్ చేయడానికి ప్లాన్ చేసి కోర్టుకి ఇచ్చారు కదా, అలాగే ఇప్పుడు ఈ అమ్మాయి నా పరువు తీయాలని చూస్తోంది. అది తెలియక మీ కోడలు ఆ అమ్మాయి తరపున వాదిస్తుంది. ఇప్పుడు నేను పడుతున్న బాధ ఒకప్పుడు మీరు పడ్డారు కాబట్టి నేను మీకు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. మీ కోడలు ఈ కేసులోంచి విత్డ్రా అయితే మా పరువు దక్కుతుంది. మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. మా కోడల్ని వాదించొద్దు అని మేం చెప్పలేం గాని మీ తరపున ఈయన వాదించి గెలిపిస్తారు అని చెప్పగలను. భువనా. అవును ప్రసాద్, నువ్వు దివ్యకి వ్యతిరేకంగా వాదించి ఈ కేసు గెలవాలి. ఇది ఇంకా బాగుంది మేడం. మీరు కోరినంత ఫీజు ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. మీకెంత కావాలో చెప్పండి. అది కాదండి, నేనెలా. ఇంకేం మాట్లాడకు ప్రసాద్. ఆ గురవయ్య ఫ్యామిలీ వల్ల మనం ఎంత సఫర్ అయ్యామో పాపం ఈ దేవుడయ్య కూడా అంతే బాధపడుతున్నాడు. ఇతనికి న్యాయం వెళ్ళండి దేవుడయ్య గారు. న్యాయం మీ వైపు ఉంది, గెలుపు కూడా మీ వైపే ఉంటుంది. చాలా సంతోషం మేడం. ఉంటాను సార్.
ఏమైంది హర్ష డాడీ? జలుబు చేసింది బంగారం, ముక్కులు పట్టేసాయి. ఓహో, ఇంతలా బాధపడే బదులు బాంబు రాసుకోవచ్చు కదా. ఇదిగోండి. పర్లేదా? ఇప్పుడు ఎలా ఉంది? కాస్త బెటర్ అండి. ఓకే, షర్ట్ విప్పండి. ఎందుకండి? ఛాతి మీద వెపరప్ బాంబు రాస్తే ఇంకా రిలీఫ్ గా ఉంటుంది. వద్దండి. డాడీ ఆ, మీకు జలుబు తగ్గాలా లేదా? తగ్గాలి బంగారం. మరైతే మమ్మీ చెప్పినట్టు చొక్కా తీసేయ్. ఆ, ఆ, వద్దు బంగారం. విప్పుతారా లేదా? గోదారి పల్లె నిండే మనసు నవ్వేసి పోమాకే మందారమా, నా చుట్టూ కమ్మేసి దాగుందే ప్రేమ, నీదే ఈ జన్మ. నీ ఊర చూపుల నవ్వులతో బంధించావే ప్రేమ. ఇప్పుడు మీకు ఎలా ఉందండి? ఆ, బాగుంది. హర్ష, అమ్మా, ఆవిరి పట్టుకుంటే జలుబు తొందరగా తగ్గిపోతుంది. ఆవిరి పట్టడమా? ఒరే, వేణీళ్ళు కూడా రెడీగా ఉన్నాయిరా. అమ్మో, వేణీళ్ళ కాపడమా? నా వల్ల కాదు. అరే ఆగండి, పోనీ ఆవిరి పట్టద్దు, మీకు మిరియాల కషాయం చేసిస్తాము. ఆ? మిరియాల కషాయమా? ఆవిరంటే ఏదో మేనేజ్ చేయొచ్చండి. మిరియాల కషాయం నా వల్ల కాదు. వామ్మో! ఆగండి. హర్ష డాడీ, మీరు కషాయం తాగాల్సిందే. తాగాల్సిందే. తాగాలి. మిరియాల కషాయం తాగాల్సిందే. అవును, తాగాల్సిందే. నా వల్ల కాదు. అమ్మ, ఏంటమ్మా ఇది? నువ్వు కూడా. తాగాలి.
ఆగండి. విడిచిన బట్టలు ఇక్కడ వేసి వెళ్తున్నారేంటి? మా ఆయన ఇప్పుడే బట్టలు మార్చుకున్నారు. ఆ రూమ్ లో వేయడానికి ప్లేస్ లేదు, అందుకే ఇక్కడ వేశాను. ఎంత పొగరండి! మనల్ని హాల్లోకి షిఫ్ట్ చేసిన చాలక మన ప్లేస్ ని డంపింగ్ యార్డ్ గా మార్చేస్తున్నారు. చెప్తాను వీళ్ళ సంగతి. ఏమండి ఆగండి ఆగండి. కాలు ఇరిగిన మనిషి డ్రెస్ చేంజ్ ఎలా చేసుకుంటాడు? వాళ్ళు కావాలని డ్రామా ఆడుతున్నారు. అదేంటో నేను చూసొస్తాను, మీరు ఇక్కడే ఉండండి. కొంచెం బాంబు రాసుకోండి. వెళ్ళండి. లలలు 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 లలలు. నాన్న, ఇక చాలా ఆపండి నాన్న. ఎవరైనా చూసారంటే బాగోదు. ఎవరు చూస్తారమ్మా? ఎవరు చూసినా మనల్ని ఏం చేయలేరు. మనం సాధించింది మామూలు విజయం కాదమ్మా, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాం. అవును కుమారి, నీ పెళ్ళైన 3వ రోజుకే ఆ పెళ్లిని ఆపాలనుకున్నా మీ పెద్దత్తయ్య, తోడికోడలు, బావగారికి ఈ రూమ్ లేకుండా చేసి హాల్లోకి పంపించేశాం. ఇంకో 2 రోజుల తర్వాత హాల్లోంచి ఇంటి బయటికి, ఆ తర్వాత రోడ్డు మీదకి తరవేస్తాం. రోడ్డు మీద వాళ్ళు అడుక్కు తింటుంటే మనమే 5-10 భిక్ష వేస్తాం. అబ్బా, వినడానికి ఎంతో బాగుంది కదా? అదే జరగాలి. మనల్ని అనుమానించి అవమానించిన ఆ ముగ్గురు వీధిన పడాలి. మనల్ని బికార్లు అన్నవాళ్లే అడుక్కు తినాలి. ఆ రోజు ఎంతో దూరంలో లేదమ్మా. వారం 10 రోజుల్లో మన కల నెరవేరబోతోంది. వాళ్ళని రోడ్డు మీదకి ఈడుస్తాం. చాలా బాగుంది బాబాయ్ మీ కళ. అబ్బో అబ్బో అబ్బో, నొప్పి. అమ్మో అమ్మో నా కాలు, అమ్మో నా కాలు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. అబ్బో అబ్బో. అబ్బా, మీ నటన అబ్బా చాలా బాగుంది పొట్టి బాబాయ్. నటన నటనేంటమ్మా? ఇప్పటి వరకు మీరు చేసిందే. మేమేం చేసావమ్మా? నేను వాష్రూమ్కి వెళ్ళాలంటేను వీళ్ళిద్దరూ సహాయం చేస్తున్నారు. మీ నాటకం మొత్తం నేను చూశాను బాబాయ్. మీ డాన్స్లు, డైలాగ్లు అన్నీ విన్నాను. మీకే కాలు విరగలేదు అని, మీకు ఏ బ్యాంక్లో అకౌంట్ లేదు అని, ఉన్నా అందులో డబ్బులు లేవని, అది కవర్ చేయడానికే కాలు విరిగి బ్యాంకుకు వెళ్ళలేకపోయాను అని నటిస్తున్నారని నాకు బాగా అర్థమైంది. అవును, మేం నాటకమే ఆడుతున్నాం. అయితే ఏంటి?
ఏం చేయగలవు నువ్వు? ప్రూవ్ చేయగలవా? హాల్లో సర్దుకోవడం తప్ప నువ్వేమీ చేయలేవు. పర్వాలేదే, పెళ్ళైన 2-3 రోజులకే నీకు బాగా ధైర్యం వచ్చేసింది. లేకపోతే నీకు భయపడుతూ వంగి వంగి దండాలు పెట్టమంటావా? నీకు అంత సీన్ లేదు. నా గురించి నీకేమీ తెలీదు. పిచ్చి కుమారి, నీ గురించి నాకు తెలియకపోవడం ఏంటే? మీకు నా గురించి తెలీదు. నన్ను, మా అత్తయ్యని, మా ఆయన్ని రోడ్డున పడేయాలని పగటి కలలు మీరు బాగానే కంటున్నారు. అది మీ తప్పేం కాదులే. పక్క వాళ్ళది లాక్కోవడమే మీ లక్షణం కదా. సొంతంగా బతకడం మీకు చేత కాదు. ఏయ్, ముందు ఆ చెయ్యి దించి నేను చెప్పేది వినవే నా చెల్లి. మన అనుకుంటే మనం ఎక్కడైనా సర్దుకుంటాం. నిజంగా మీ నాన్న కాళ్ళే విరుగుంటే బాబాయ్ అన్న బంధుత్వంతో ఈ గదిని మేమే వదిలేసి ఉండేవాళ్ళం. కానీ మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఇదంతా కావాలని చేశారు. ఇది నాకు అస్సలు నచ్చలేదు. ముఖ్యంగా ఇది మా అత్తయ్య గది. సంవత్సరాలుగా తను ఈ గదిలోనే సర్దుకుపోతుంది. ఇది కూడా లేకుండా చేశారు కాబట్టి మీకు బుద్ధి ఎలా చెప్పాలో అలా చెప్తాను. నాకు సర్దుకుపోవడమూ తెలుసు, సమస్యలొస్తే చీల్చి చెండాడడమూ తెలుసు. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. తయారు అనవసరంగా ఓవర్ యాక్షన్ చేశానంటావా? అదేగా కుమార్ చెప్పింది. ఇప్పుడు చూడు ఏమైందో. ఎవరికంట పడకూడదో వాళ్ళకంటే పడ్డాం. ఆ దివ్య ఏం చేస్తుందో ఏమో. మా అత్తయ్య మన వైపు ఉన్నంతసేపు ఈ దివ్య మనల్నేమీ చేయలేదమ్మా. మీరు అనవసరంగా భయపడకండి. మీ అత్తయ్య దీపుల సంగతి సరేనమ్మా. మీ శోభన్ బాబు మామయ్య మాటంటే మాటే. ఆయనకి నా కాలు విరగలేదని తెలిస్తే ఇక అంతే సంగతులు. ఎట్టి పరిస్థితుల్లోనూ మావయ్య గారికి ఈ నిజం తెలియకూడదు నాన్న. మావయ్య గారికి నిజం తెలియకపోతే దివ్య మనల్నేమీ చేయలేదు. ఏదేమైనా దివ్యతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వెయిట్ అండ్ వాచ్. ప్రసాద్ గారు, మీరు తప్ప మాకు వేరే దిక్కులేదు. మీ కొడుకు కోడలు పాలేవో నీళ్లేవో తెలుసుకోలేకపోతున్నారు. ఆ గురవయ్య కుటుంబం బారి నుండి మీరెలా బయటపడ్డారో ఈ గీతపేడ నుంచి మమ్మల్ని కూడా మీరే బయటపడేయాలి. వీలైతే కోర్టు బయటే మీ కొడుకు కోడలతో మాట్లాడండి. యూ డోంట్ వరీ. కుదిరితే కోర్టు బయట, కుదరకపోతే కోర్టు లోపల మిమ్మల్ని, న్యాయాన్ని కాపాడే బాధ్యత నాది. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సార్. పదండి. పదండి. నాన్నా, మీరు? అవును బాబు, మీ నాన్నగారే ప్రస్తుతం మా లాయరు. నాన్నా, మీరు వీళ్ల వైపు వాదిస్తున్నారా? న్యాయం వైపు వాదిస్తున్నాను హర్ష.
మీరు పొరబడుతున్నారు మావయ్య. ఈ తండ్రి కొడుకులు కలిసి గీత అనే ఒక అమ్మాయికి అన్యాయం చేస్తున్నారు. లేదమ్మాయి, నువ్వే పొరబడుతున్నావు. ఆ అమ్మాయే డబ్బు కోసం వీళ్ళని చీట్ చేసింది. నాన్న, అసలైన క్రిమినల్స్ వీళ్లే నాన్న. మమ్మల్ని వ్యాన్తో గుద్దించి చంపాలని చూశారు.